హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే రికవరీ. ఈరోజు మార్నింగ్ 6:30 to 7 మధ్యలో ఒక పర్సన్ ఇంటికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు. పేరు చెప్పాను. ఫైనాన్స్లో వచ్చి కొంచెం అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేసి కొంచెం చాలా హరాస్మెంట్ చేసిరు. ఆ పర్సన్ నాకు అప్రోచ్ చేయండు. యాక్చువల్లీ అతను నా క్లయింట్ కాదు. అతనిది నేను వీడియో పెడుతున్నాను. యాక్షన్కి రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది. ఎస్కలేషన్ పెడితే. సార్ హలో సార్. ఓకే చెప్పండి. సార్, మీ పేరు సార్? నా పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్. మీరు ఏసీఎమ్మా సార్? మీరు ఏరియా మేనేజర్. అదే ఏరియా కలెక్షన్ మేనేజర్. ఎస్ సార్. సార్, ఇమ్రాన్ మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఓఎస్ నా రిపోర్టింగ్ సార్. రిపోర్ట్ టీమ్ సార్. అసిస్టెంట్ మేనేజర్. ఓకే సార్. ఓకే సార్. అది ఓకే, ఎవరైనా ఉండని సార్. అది ఇంటికాడ వచ్చి మార్నింగ్ 6:30కి వచ్చి అతను మొత్తం ఏమంటారు, మన కాలనీ మొత్తం ఒకటే దాకా అరిసి మీరు 7 lakhs కట్టాలి, పైసలు తీసుకొని తినేసిరు, రౌడీ షీటర్ లాగా బిహేవియర్. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి పోతున్నా సార్ నేను. ఆయనకు బ్యాంకింగ్ సెక్టర్ లో ఆయనకి జాబ్ రాదు. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో వచ్చేస్తాడు అతను. విన్నారా సార్? వింటున్నారా? బ్యాంకింగ్ సెక్టర్ లో ఎక్కడ జాబ్ రాకుండా నేను చేస్తాను సార్. 100 ఆల్రెడీ మెయిల్ కూడా పెట్టాను. ఆఫ్టర్ 30 days నేను సిఎంఎస్ లో కూడా పెట్టేస్తాను నేను. ఇప్పుడు నేను సోషల్ మీడియాలోనే పెట్టినాను సార్. ఇది మీకు అక్కడి నుంచి వచ్చింది మీకు ఇప్పుడు. ఇప్పుడు ఏంది సార్ చెప్పండి, మీరు కాల్ చేసిరు? అదే ఇష్యూ ఏంది కనుక్కోవడానికి కాల్ చేశాను సార్. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను, బట్ నాట్ అవైలబుల్. కరెక్టే సార్, మీరు వచ్చారు. నేను బయట ఉన్నాను చెప్పాను కూడా నేను. గౌరీ సార్, మీకు తెలియని విషయం ఏంటంటే సార్, నేను యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. ఓకే. ఆయన కస్టమర్ దగ్గర పోయి గట్టిగా అరిచి నువ్వు పేమెంట్ కట్టలేదు, నువ్వు కట్టకు, నేను మళ్ళీ ధమ్కిచ్చుకుంటా పోయింది సార్ ఆయన. నేను చూసుకుంటా అని. అంటే రేపటికి ఏమన్నా అయితే ఆయన రెస్పాన్సిబిలిటీ సార్? మీకు వీడియో షేర్ చేయాలన్నా సార్? షేర్ చేస్తాను. ధమ్కి ఇచ్చింది ఇమ్రాన్ లేకపోతే వేరే అబ్బాయి? ఇద్దరు వచ్చారు, ఇద్దరు ధమ్కీలు ఇచ్చారు సార్. అసలు వేరే అబ్బాయికి దీంట్లో యాక్చువల్ ఏంది సార్? యాక్చువల్ రూల్ ఏంది నాకు అర్థం కాదు. అతను కూడా ఎఫ్ఓఎస్ సార్. వితౌట్ ఐడి కార్డు షో చేయమంటే షో చేయలేదు. ఐడి కార్డు ఉంటుంది, డిజిటల్ ఐడి కార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర సార్. డిజిటల్ అయినా కానీ ఫిజికల్ అయినా కానీ ఐడి కార్డ్ షో చేయాలి కదా సార్. కస్టమర్ అడిగినప్పుడు చూపించాలి కదా సార్. నేను మీకు వీడియో టోటల్ వీడియో షేర్ చేస్తాను సార్. హోమ్ విజిట్ దట్ ఈస్ ఓకే, బట్ ఏంటంటే ఐడి కార్డ్ అడిగినప్పుడు డెఫినెట్లీ షో సార్. నేను చూపిస్తా. అతను ఏమనుకున్నా అంటే ఈయన ఇక చిల్లర బస్తీలో ఉంటాడు, ఈయనకి ఏబిసిడి తెలియదు కానీ సార్ ఆయన వెనక ఒక బ్రదర్ అంటే ఎప్పుడు సార్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై యూ, అలాంటిది ఏం లేదు సార్. ఏ కస్టమర్ని మేము అలా అనుకోం సార్. మళ్ళీ ఇలా సార్ అట్లా మేము ఎప్పుడు అనుకోం సార్. ఒక విషయం చెప్పాలి సార్, ఐడి కార్డ్ షో చేయమంటే షో చేయలేదు. నోట్ మాట్లాడి గట్టిగా అరుచుకుంటా పొద్దున పనులు తోముతున్నారు సార్. ఇంటి పక్క వస్తారు, అందరినీ చేసి ఇజ్జత్ తీసింది సార్. ఇప్పుడు నేను పేమెంట్ ఈ రోజు లేకుంటే రేపు కడతా ఎల్లుండి కడతా సార్. సార్ చెప్పండి. నేను నా పర్సన్ ఎవరు వచ్చినా ఆయన టర్మినేషన్ లెటర్ కావాలి, దాని తర్వాత నేను పేమెంట్ మాట్లాడతాను. ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేస్తాం సార్? ఏం చేయము. యాక్షన్ ఏం తీసుకోవాలా డెఫినెట్లీ తీసుకుంటాం మేము సార్. మీరు 100% యాక్షన్ తీసుకోవాలి సార్. నేను చెప్తున్నా కదా సార్, మీరు యాక్షన్ తీసుకుంటారో తీసుకోవాలి సెకండరీ, కానీ మా లేడీస్తో ఇంట్లో లేడీస్తో ఆయన మిస్బిహేవ్ చేసిన ఈరోజు నేను అది చేసిన తర్వాతనే ఆయనకి బ్యాంకింగ్ సెక్టర్ లో ఎఫ్ఐఆర్ తోటి ఉంటే మీకు జాబ్ రాదని మీకు ఐడియా ఉంది కదా ఈ విషయం. ఆయనకి ఎక్కడ బ్యాంకింగ్ సెక్టర్ లో ఎక్కడ జాబ్ రాకుండా నేను చేస్తాను సార్. మరీ చెప్తున్నా, మాట్లాడుతున్నాను నేను. అదే సార్, ఒకసారి కలుద్దామని కాల్ చేశాను నేను. ఇంటికాడ లేను సార్. ఇంటికాడ ఉంటేనా సార్ నిజంగా ఆయన ఇంత మాట్లాడారు కదా. మీకు వీడియోలు షేర్ చేస్తాను, నేను వీడియోలు షేర్ చేపిస్తా.
మీరు చెప్పండి మార్నింగ్ 6:30కి మీకు ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉంది చెప్పండి, మార్నింగ్ 6:30కి ఇంటికి లేదు 6:30కి వెళ్ళలేదు అంటున్నాడు అతను. సార్ మరి ఎన్ని గంటలకు నేను సార్ చెప్పండి, మీరే చెప్పండి. అడిగి కాన్ఫరెన్స్ చెప్పండి పర్లేదు మీరు చెప్పండి, నేను మాట్లాడతాను ఆయనతో. సార్, మీరు కలపండి. ఎందుకంటే ఆయన కాన్ఫరెన్స్ లో తీసుకుంటే మళ్ళీ మీరు నేను మాట్లాడుకోలేము, అదే డిస్కషన్ నడుస్తుంది. డెఫినెట్లీ నేను తీసుకుంటాను. ఫస్ట్ మనకి ఏంది ప్రాబ్లం అనేది మనం డిస్కస్ చేసుకుంటే కదా మనకు ఒక క్లారిటీ వచ్చేది. విషయం తెలుసా, మొన్న మీరు ఎల్బీ నగర్ లో ఉన్నారంట, వస్తున్నామండి అంటే నేను బయట ఉన్నా. నేను ఒకవేళ వస్తేనే కాల్ చేస్తారు మిమ్మల్ని మీకు కలిస్తే మీరు చంపుతారా ఊరేస్తారు సార్ నాకు చెప్పండి. అయితే సార్ జస్ట్ ఐ వాంట్ టు గెట్ ద క్లారిటీ, స్టార్టింగ్ నుంచి మీరే కాల్స్ రిసీవ్ చేస్తున్నారా ఈ నెంబర్ పైన? లేదండి. ఓకే. నేను అప్పుడప్పుడు నేను మా బ్రదర్తో ఉన్నప్పుడు నేను రిసీవ్ చేసుకొని నేను మాట్లాడతాను. ఓకే. అయితే యాక్చువల్గా ఏమైపోయింది అంటే ఐ డోంట్ నో వాట్ ద డిస్కషన్ ఇస్ హ్యాపెన్. అంటే మీకు తెలుసా లేదా నాకు తెలీదు. అంటే సార్కి కూడా ఇంతకుముందు చాలా సార్లు కలిశారు. సార్ కూడా ఆఫీస్కి వస్తా అన్నారు. ఎందుకు ఆఫీస్కి రమ్మన్నాము అంటే ఏంటి ప్రాబ్లం ఒకసారి మా సుపీరియర్ కూడా సారీ సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను తీస్తున్నాను. మీరు బిజీ ఉంటే మీకు కాల్ చేయండి. లేదు అవసరం లేదు, నేను ఏం బిజీ లేను సార్. 1 minute. అది యాక్చువల్లీ నేను ఆ మేనేజరు డిజిగ్నేషన్ చెప్తామని మీకు, అంతే, ఇంకా ఏం లేదు. ఓకే ఓకే. ఆయన నాకు ఐడి కార్డు కూడా షేర్ చేసింది సార్, ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పండి అని. నేను చేపిస్తానులే, నేను చేపిస్తాను. యాక్చువల్ నేను తీసి మొత్తం పెన్ డ్రైవ్లో నేను స్టోర్ చేశాను, ఎందుకంటే ఎప్పటికైనా పనికి వస్తుందని. సార్ నేను ఎస్కలేషన్ పెడితే ఆ ఏజెన్సీకి 1 lakh rupees పెనాల్టీ పడ్డది. ఎవరైతే మిస్బిహేవ్ చేసిరో ఫీమేల్ ఎంప్లాయీ ఆమెకి టర్మినేషన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి 6 months దాకా బ్యాంకింగ్ సెక్టర్లో ఏడా జాబ్ రాకుండా అయిపోయింది సార్ అది. ఓకే. మరి ఎస్కలేషన్ మీద ఇంత పవర్ ఉంటుంది, కానీ మీ పర్సనల్ ఏం చేస్తారంటే ఈయనకి ఏం తెలుసు, ఎడ్డిగాడు వీడు ఏం చేస్తాడు అనుకుంటారు. ఆయన మీద చెప్తున్నా సార్, ఇంట్లో లేడీస్ పోయి 2 మాటలు చెప్పారు అనుకో పోలీస్ స్టేషన్లో పోయి, ఏం వాల్యూ ఉంటుంది సార్? ఈయన కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉంటారు ఈయనకి. ఆయన మీద ప్రెజర్ కోసం కస్టమర్ ఇయ్యాలి లేకుంటే రేపు కడతాడు సార్, రేపు లేకుంటే ఎల్లుండి కడతాడు. ఏదైనా ఇప్పుడు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా కోర్ట్ అయినా ఏదైనా కానీ కస్టమర్ ఫేస్ చేసుకుంటాడు. మళ్ళీ ఈయన ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకోవాలి సార్? అంతేలేండి. ఇంకో ఇమ్రాన్ తోటి ఇంకా అబ్బాయి వచ్చింది, ఎవరు సార్? అయినా శంకరా? ఎస్వి నవీన్ అని ఏజెన్సీ సార్ అది. నవీనా ఆయన పేరు? నవీన్ ఏజెన్సీ. అతను డిజిగ్నేషన్ అండి ఎగ్జిక్యూటివ్ అండి. మనం వెరీ వెల్ మనం థర్డ్ పార్టీకి ఇస్తూ ఉంటాం బ్యాంకింగ్. సార్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళ ఇప్పుడు బ్లేమ్ ఏది సార్, మీరా లేకుంటే వాళ్ళ? ఆయన అయితే సింపుల్, ఈ జాబ్ లేకుంటే ఇంకో జాబ్కి వెళ్ళిపోతాడు టెర్మినేషన్ చేస్తే. ఆడ సఫర్ అవును. ఆ ఏజెన్సీకి ఒకవేళ పెనాల్టీ పడ్డారంటే ఆయన ఒకటే అంటాడు, ఇప్పుడు నేను మాట్లాడతాను సార్ వాళ్ళతో, ప్రాబ్లం లేదు. అంటే మళ్ళీ దమ్కిచ్చి కూడా పోయింది సార్, రేపు నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఎట్లా కట్టో నేను కూడా చూస్తా అంటే చంపుతాడా సార్? చంపి ఇన్సూరెన్స్ గిట్లా ఏం చేస్తాడు ఏంటి చెప్పండి. అన్ని వేస్ట్ మాటలు సార్. మన కలెక్షన్ అనేది పేషెన్సీ సార్. ఆయన అనుకుంటా పోయింది సార్, నేను నిన్ను చూసుకుంటా, నువ్వు ఎట్లా కట్టావు, రేపు మళ్ళీ వస్తాను అనుకుంటా పోయింది సార్. ఆయన అందుకే ఎఫ్ఐఆర్ చేద్దామని మా బ్రదర్కి నేనే చెప్పిన సజెషన్, నువ్వు పోయి ఎఫ్ఐఆర్ చేయపో, మనం చూసాంలో ఆయనకి బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ అవుతూ వాళ్ళు పిల్లలు ఇంట్లో తిండి లేకుండా ఉంటారు కదా, అప్పుడు ఆయనకి తెలిసి వస్తుంది, ఆయన ఇజ్జత్ పోతుంది కదా ఇంటికాడ కూడా, అప్పుడు ఇజ్జత్ తెలిసి వస్తుంది ఆయనకి అని చెప్పిన సార్. చెప్తున్నా దగ్గర 15-20 మంది పొద్దున ఇంటి కూడా బ్రష్లు చేస్తుంటే నీళ్లు పడుతుంటే అందరం కూడా ఇజ్జత్ తీసించారు ఆయన మా బ్రదర్ది. ఎలా ఉంటుంది సార్ మీకు? లేదు బాగుండదు, కరెక్టే అది. ఈవెన్ నా ఇంటి ముంగడికి వచ్చి అది అట్లా జరిగినా నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సార్. గిల్టీ ఫీలింగ్ ఉన్నది సరే, ఇప్పుడు నేను ఏమంటాను, నేను పైసలు కట్టాను, నువ్వు కేసు పెట్టుకో, నేను చూసుకుంటా కోర్టులో అంటే మీరు ఎన్ని సంవత్సరం తిరుగుతారు సార్ కోర్టుల చుట్టూ? మీరే చెప్పండి నాకు. అంతే మరి అది ఈ పర్సనల్ గా తీసుకోవచ్చు సార్, మీరు వాళ్ళిద్దరికి చెప్పండి, ఇంటికి వస్తారు. లేదు నేను ఫాలోఅప్ చేస్తాను, నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళకి వెళ్ళకూడదని, నేనే మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఏమొస్తుంది సార్ నాకు చెప్పండి. డెఫినెట్లీ అంటే వార్నింగ్ మెమో వస్తుంది, మేబీ టర్మినేట్ అయితే నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ వార్నింగ్ మెమో వస్తుంది. వార్నింగ్ మెమో వల్ల ఏంటి అంటే ఇదైతే 100% సార్ ఇదైతే మీరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవుతుంది ఆయన మీద. నేను సైబర్ క్రైమ్లో కూడా చేపిస్తాను, నేను 100% చేపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఖచ్చితంగా మన 1 month తర్వాత సిఎంఎస్లో కూడా పెడతాను నేను 100% సార్. అది సార్ దట్ ఈస్ అప్ టు యూ. ఓకే సార్, ఓకే నా సైడ్ నుంచి. ఎందుకు అంటే అది ఇంకా నేను ఏం చెప్పలేను సార్, అది యువర్ పర్సనల్.
ఇప్పుడు నా బ్యాంక్ తరఫు నుంచి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డెఫినెట్లీ వార్నింగ్ మెమో ఇస్తాను. వార్నింగ్ మెమో వల్ల డెఫినెట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అది ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అంటే మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ బిల్లింగ్ ఆర్ మేనేజర్ ఎంప్లాయీ వచ్చేసరికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ గ్రోత్. ఇంకా దానికంటే మించి మనం ఇంకేం అంటే దానికి మించి ఇంకా మనం దెబ్బ ఏం కొట్టలేము, యాక్షన్ తీసుకోలేము. అంటే అదే పెద్ద దెబ్బ అనుకోండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ గ్రోత్ ఆపేసినారంటే మీరు అర్థం చేసుకోండి, యూ మే బి ఎంప్లాయీ అంతే. సార్ మీరు ఒక పని చేయండి, ఏం చేస్తారో నాకు తెలియదు సార్. ఆ పర్సన్ టర్మినేట్ కావాలా, టర్మినేటర్ లెటర్ కావాలా, లేకుంటే సార్ మీరు ఇక నేను ఏం చెప్పాను సార్, ఆ సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగితే మీరు ఎలా ఫీల్ అవుతారో నేను అట్లా అనుకుంటున్నాను. సార్ ఫర్దర్ గా మళ్ళీ నేను ఇంకొక స్టెప్ సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి, అన్ని చెప్పాలి అవసరం లేదు సార్ మీకు. ఓకే సార్. అంతే అండి, అంతే. అది అట్లాంటిది ఏం లేదు. బట్ చూసుకోండి మీ ఇష్టము. నేను డెఫినెట్లీ ఐ ఆల్సో టేక్ యాక్షన్. ఐ డిస్కస్ విత్ మై బాస్ ఆల్సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్. సార్ పర్సన్ లా పెట్టుకుంటే జర కొంచెం డీసెంట్ పర్సన్ లా పెట్టుకోండి సార్. మరి బిల్డర్ బౌన్సర్ లాగా పండుకొని లేచి వచ్చినట్టున్నారు సార్. వాళ్ళు పనులు కూడా తోమలే వాళ్ళు తెలుసా మీకు. మీకు వీడియో పెడతా ఈ నంబర్కి, నేను ఇప్పుడు వీడియో పెడతా, మీరు చెక్ చేసుకోండి, మీరే చూడండి. కనీసం పళ్ళు కూడా తోమకుండా వచ్చారు సార్. అదే ట్రాక్ లో నైట్ పాయింట్ మీద ఎవరు ఇంకో పర్సన్ మీ ఈయన కాదు, ఎవరు ఇంకో పర్సన్ జర హైట్ ఉన్నాడు, కొంచెము రౌడీ షీటర్ లాగా ఉన్నాడు ఆయన సార్. మీకు చెప్పాలా, పోలీసు వాళ్ళకి ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా ఒకటే సార్, లోపలిపోయి వేస్తారు అంతే. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్, అంతే నేను అనేది. అది ఐ కెన్ అండర్స్టాండ్. ఏం లేదు సార్, ఇది పర్సనల్ గా తీసుకునేది లేకుండే, అది ఇది చేసేది లేకుండేసి సార్ మీకు ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ అనేది ఉంటుంది మనకు చేస్తున్నప్పుడు. సార్ మీకు నేను వీడియో పెడతాను సార్, వీడియో పెడతాను, మీరు చూడండి. దాని తర్వాత మీరే డిసైడ్ కాండి ఈ పర్సన్ కంప్లైంట్ రేజ్ చేసిండు, కరెక్ట్ చేసిండా రాంగ్ చేసిండా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చేస్తాడు, అది కూడా కరెక్ట్ చేసిండా. యాక్చువల్లీ తెలుసా, ఇది నేను మిడిల్ లెక్క నుంచి వీడియో తీసిండు మావాడు. అది కూడా నాకు కాల్ చేసి అడిగిన మాట, అన్న ఇట్లా వచ్చారు ఏం చేయలేదంటే, నువ్వు వీడియో తీ తర్వాత నేను చూసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు నేను ఆ వీడియో తీసినందుకు, నేను కంప్లైంట్ పెట్టినందుకు మీరు నాకు కాల్ చేసి సార్, లేకుంటే మీరు ఎందుకు కాల్ చేస్తారు? లేదు ఇప్పుడు నాకు యాక్చువల్గా జస్ట్ ఇట్లా ఇష్యూ జరిగిందని తెలిసింది, దానివల్ల మీకు మెయిల్ వచ్చి ఉంటుంది సార్, కంపల్సరీ మెయిల్ వచ్చి ఉంటుంది నాకు సంబంధించింది. అదే ఇంత ఫాస్ట్ గా రాదండి, ఇది బికాజ్ మార్నింగే కదా జరిగింది ఇన్సిడెంట్. మరి ఎలా వచ్చింది సార్? కాల్ పైన తెలిసింది నాకు సార్. మళ్ళీ ఎలా వచ్చింది సార్? మళ్ళీ నేను ఏడు దాకా పోయి చేసి ఉంటాను నేను. అర్థం కాలేదండి. అంటే మీకు ఇవాళ మార్నింగ్ అయింది, ఒక 3 hours 4 hours కూడా కాలే, మీ దాకా వచ్చిందంటే నేను ఎంత హై దాకా పోయి ఉంటా నేను. అదే అండి. ఓకేనా సార్? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. కొంచెం మీరు వాళ్ళకి చెప్పి మా బ్రదర్ కి ఫోన్ చేసి సారీ అనిపించండి, సరిపోతుంది సార్. ఫర్దర్ గా నేను మర్చిపోతా. ఇక వాళ్ళకు కూడా చెప్తా, అతను సారీ అంటుండు, ఇక వద్దులే. ఇక నంబర్ మీ దగ్గర ఉంది కదండి, నేను కాల్ చేశాను. నేను మాట్లాడిపిస్తాను. నేను ఇప్పుడు నేను ఒక 10 minutes మాట్లాడిపిస్తాను, మీరు 10 minutes కాల్ చేయండి, లేకుంటే అతనే కాల్ చేస్తాడు మీకు. సరేనా? ఓకే ఫైన్ అండి. ఓకే రైట్. హలో ఫోన్ చేయమన్నారంట సార్. చెప్పండి సార్. అదే మార్నింగ్ కాల్ చేశాను, మీ బ్రదర్ ఎవరో కాల్ లిఫ్ట్ చేశారు. మా అన్నయ్య తెల్లండి. మీ బ్రదరా? అవునవునండి. ఓకే ఏంటి సార్ ప్రాబ్లం? ఏదో ఇష్యూ అయింది. యాక్చువల్ నేను కూడా కలుద్దాం అనుకున్నాను మీతోని, మీరు లేకుండే కలవలేదు మీరు. అయితే పొద్దున సార్ ఒక 6:30 7 అవుతుంది, ఒక మహా అయితే అంతకనే కోదు. నేను పక్క మీద అప్పుడు లేచింది సార్, లేచి పేస్ట్ పెట్టుకొని అక్కడికి వచ్చాను. వచ్చి ఇద్దరు రౌడీ షీటర్లు సార్, వాళ్ళు మామూలుగా బ్యాంక్ వాళ్ళు కాదు, వాళ్ళు రౌడీ షీటర్లు అనుకుంటే. వాళ్ళు ఎట్లా కొమ్ములు తిరిగి ఉన్నట్టున్నారు. వచ్చి గట్టిగా బూతులు మాట్లాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్. అసలు వాళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టాడు సార్. ఆయన అయితే నల్లగా ఉండు, కొంచెం బందోబస్తు ఉండు, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టిండు. ఉన్నాయి రికార్డులు ఉన్నాయి సార్, మొత్తం మన దగ్గర మొత్తం ఇద్దాం అని చెప్పి మావాడు ఇట్లా వీడియో రికార్డింగ్ చేసుకో అని చెప్పి అన్నాడు. అందుకని చేసిన మొత్తం. ఎట్లా అంటే సార్, నా పరువు మొత్తం తీసిపడేది సార్. నాకు చచ్చిపోవాలనిపించింది సార్, ఉరేసుకొని చచ్చిపోవాలనిపించింది సార్. మీరు నంబర్ కానీ మావిడైతే ఏం చేసింది సార్, ఆ గొడవ వచ్చిన అరగంటకే పోయి ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. మొత్తం పరువు మొత్తం పోగొట్టుకున్నావు చేసామని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నా పరువు ఎవరు తెస్తారు సార్? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ డబ్బులు కావద్దు, ఎలా కడతా, ఎలా రేపు కడతా, నెలకి కడతా, 2 నెలలకైనా, అది ఎప్పటికైనా కట్టేది మీ డబ్బులు ఏడికి పోవు.
కానీ నా ఉమ్. పరువు ఎట్టొస్తది సార్? నా పరువు పోయిన పరువు వస్తదా? వాళ్ళెవరు సార్ వాళ్ళ ఇంటికొచ్చి ఐడీ కార్డ్ చూపియమన్నా చూపియట్లేదు. మీకు ఆథరైజ్డ్ లెటర్ ఉందా అది చూపియట్లేదు. మొత్తం రౌడీలాగా చేసి సార్ మీదికొస్తుర్రు. మా అన్నయ్య కొడుకు వీడియో తీస్తుంటే వాడి దగ్గరికి దా సెల్ఫీ తీసుకుందామా అని చెప్పి మీదికి పోతున్నారు సార్. అర్థమైంది. నాకు ఇందాక శివ గారు చెప్పారు నాకు ప్రతిదీ ఏం జరిగింది ఏంది అనేది ఆయన చెప్పారు నాకు. ఆ! అదే ఒకసారి కనుక్కోమని ఫోన్ ఆ! చేశాను సార్. అయితే ఇప్పుడు నేను ఇందాకనే పోదామనుకున్నా సార్ అయితే స్టేషన్‌కి. కాకపోతే కొంచెం ఉమ్. మావోడు లేడు. వాడిని తీసుకొని పోతా. కొంచెం ఒక 4, 5కి అట్లా పోయి ఎఫ్ఐఆర్ పెడదామని చూస్తున్నా సార్. చాలా ఉమ్. పరువు పోయింది సార్. ఎట్లా అంటే అంత దారుణంగా అయిపోయింది సార్ నా బతుకు. చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు తెలుసు సార్. ఈ ఘోరంగా అంత చిన్నవాడి కోసం సార్ అది కాదు సార్. వంద ఆలోచించాను. వందల మంది సార్. వందల మంది గల్లీ నుండి వచ్చి ఏమైంది నుంచి బయటకొచ్చి చూసారు సార్. ఘోరంగా పరువు తీస్తారు సార్. ఎప్పుడు ఇంత ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు సార్. ఏమైంది కట్నం అంటున్నారు కడతా కదా సార్. ఇయాల కాదు రేపైనా కాదు. ఎప్పుడైనా మీ భాగ్యం అట్నే ఉంటది. ఏడికి పోదు. వాళ్ళ ఎప్పుడైనా కాకపోయినా కట్టేది. నా రేపైనా పరిస్థితి బాగాలేదు సార్. కట్టుకునేది ఇంకోటేంటంటే సార్ మాకు ఇక్కడ కొంచెం దందాలు లేవు సార్. కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఆర్థికంగా అర్థం చాలా కాలేదు. స్ట్రగుల్ అవుతున్నా సార్. ఓకే ఓకే అంటే అందుకని చెప్పి బిజినెస్ నేను రోడ్డు చేస్తారా సార్ మీరు? కొంచెం సార్ వినండి సార్ నేను చెప్పేది. నా బాధ వినండి. 2 నెలలు టైం అడిగాను సార్. 2 నెలలు, 3 నెలలు నేను కట్టేస్తా. యాడికి పోను అని కూడా చెప్పాను సార్. వచ్చి కట్టాలి చేయాలి. మంది పైసలు తినిపోతారా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్ ఆళ్ళైతే. ఆ. మా ఆవిడ వెళ్ళిపోయింది సార్. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. నేను ఉండనని చెప్పి. వీళ్ళు చేసిన అయ్యో. రాదంతానికి మొత్తం పరువంతా పోయింది సార్. మా ఆవిడ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. నా పరువు పోయిన పరువు ఎట్టొస్తది సార్ ఇప్పుడు? నన్ను ఎంత డ్యామేజ్ చేస్తారు సార్. నేను మా శివన్నయ్య ఉన్నాడు కాబట్టి నేను ఇట్టున్నాను సార్. ఆయనకి ధైర్యం చెప్పపోతే ఇప్పుడు నేను కూడా చచ్చిపోతుండే సార్. ఈ అంత ఘోరం చిన్నదానికి చేశారు సార్. అంత డెసిషన్ తీసుకోవడం దేనికి సార్ సార్ చెప్పండి? ఏంటండి? ఈ చిన్నదానికి అంటే ఆ డెసిషన్స్ తీసుకోవడం దేనికి, అట్లాంటి ఆలోచనలు తెచ్చుకోవడం కరెక్ట్ దేనికి? మనకి సార్ మీరు అక్కడ ఉండి మాట చిన్నది అనిపిస్తుంది. ఇక్కడికొచ్చి గ్రౌండ్ లెవెల్ ఎంతుందంటే సార్ చాలా దారుణంగా బీభత్సంగా చేశారు సార్. అందరి ముందు కూస కొంచెం పరువుగా బతికేటోడిని సార్ నేనిక్కడ. మొత్తం ఉమ్. పరువు తీసి మొత్తం పడేసారు సార్ నాది. అందరూ బయటకొచ్చి ముక్కు మీద ఏసుకొని చూస్తున్నారు సార్. అట్లా అయిపోయింది సార్. అంత డ్యామేజ్ చేశారు సార్ ఆళ్ళు నన్ను. అర్థమైంది సార్. చెప్పండి నేను అట్లా చేయొచ్చా డెఫినెట్లీ సార్? యాక్షన్ తీసుకుంటాను. ఇదే విషయం నేను ఆయనకు కూడా చెప్పాను, శివ గారికి కూడా. డెఫినెట్లీ నేను యాక్షన్ తీసుకుంటాను దాని మీద. ఆ! మెయిల్ నడుస్తుంది ఆల్రెడీ. ఇందాకే నాకు మెయిల్ వచ్చింది సార్తో మాట్లాడాక. సార్ వాళ్ళనేదో వదిలిపెట్టొద్దు సార్. నేనెప్పుడు మంచిగున్నా సార్. ఇప్పుడు మావోడు నా వెనకుండు కాబట్టికి ఆయన సపోర్ట్ వల్ల మంచిగానే ఉన్నా ఇప్పటికైతే. వేరే వాడు అమాయకుడు దగ్గర పోయి ఇట్నే చేస్తే వాడు ఉరేసుకొని చచ్చిపోతాడు సార్ వాడు. అందుకు ఇలాంటి వేళని ఉంచొద్దు సార్ మీరు. వీళ్ళని జాబ్ ఇడిచి పడేయాలి. వీళ్ళు జైల్‌లో ఏసి పడేయాలి సార్ నాకు మీరు. మెయిల్ వచ్చింది సార్. మా ఆ! సార్. బాస్‌కి కూడా వచ్చింది మెయిల్. సార్. మార్నింగ్ మీరు పెట్టినట్టున్నారు కదా. నాకు ఇందాకే శివ గారితో కాల్ మాట్లాడి పెట్టేసినాక మెయిల్ చెక్ చేస్తే మెయిల్ వచ్చింది. హ్మ్. హ్మ్. మెయిల్ చూసాను. ఇంకా అదే నడుస్తుంది. మాట్లాడాలి, ఇంకేమవుతుందో చూడాలా. మెయిల్ ఆ! వచ్చింది. కొద్దిగా గట్టి యాక్షన్ తీసుకోవాలి సార్ వాళ్ళ మీద. ఈవెన్ దో ఏది జరిగినా వాళ్ళ తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను సార్. సారీ చెప్తే కాదు కదా సార్. చానా ఇబ్బంది అయిపోయింది సార్ నాకు. వాళ్ళ లేదు మీద యాక్షన్ మాత్రం మానొద్దు సార్. మీరు కూడా యాక్షన్ ఎందుకంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తది సార్ వాళ్ళ వల్ల. వాళ్ళని తీసేది మీరు కూడా సుమోటోగా కేసు ఫైల్ చేయండి సార్ వాళ్ళ మీద. ఇలాంటోళ్ళు మా దాంట్లో ఉండకూడదని చెప్పి. నేను అదే చెప్తున్నాను సార్. హ్మ్. అందుకోసమే నాకు మెయిల్ వచ్చింది కదా. ఆ! ఆ మెయిల్ త్రూయే మనం యాక్షన్ తీసుకుంటాం. మీకు తీసుకోమని నేను అనట్లేదు. హ్మ్. బట్ ఈవెన్ దో ఏది జరిగిందో దానికి నేను కంపెనీ తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను. వాళ్ళ తరఫు కంపెనీ, ఎందుకంటే నేను ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి దానికి నేను చాలా సారీ చెప్తున్నాను. అవును. అది జరగకూడదు అట్లా. అవునవును. అది అన్ఫార్చునేట్లీ అది ఏం జరిగింది ఏమి అనేది జరిగిపోయింది. హ్మ్. దానికి నేను సారీ చెప్తున్నాను కంపెనీ తరఫు నుంచి అయినా సరే, వాళ్ళ హ్మ్. తరఫు నుంచి అయినా సరే. బట్ డెఫినెట్లీ నేను యాక్షన్ తీసుకుంటాను. తీసుకోవాలి. యాక్షన్ మాత్రం తగ్గొద్దు సార్. మీరు కూడా తగ్గొద్దు. నేను కూడా తగ్గనిక్కడ. నేను కూడా పోయి కంప్లెయింట్ పెట్టేది. ఎఫ్ఐఆర్ మాత్రం ఖచ్చితంగా అయితది. నేను మాత్రం వదిలిపెట్టాను సార్ ఇదైతే అస్సలు వదిలిపెట్టను. నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఇప్పుడు నా పిల్లలు వెళ్ళిపోయారు సార్. ఎవరు తీసుకొస్తారు సార్ వాళ్ళని? ఇప్పుడు మా పంచాయతీ అయితే ఇప్పుడు మా లెవెల్‌ల ఇక్కడ. నా అప్పు ఎవరు తెలవకుండా నేను చిన్నగా మెల్లి కట్టుకుంటూ వస్తుంది సార్. ఇప్పుడు నా అప్పు మొత్తం ఎవరు అందరికి కడతారు మరి? బజార్ ఎవరు మొత్తం కడతారు? తెలిసిపోయింది సార్. నా అప్పు ఇంతుంది, అంతుందని చెప్పి. ఎవరు కడతారు ఎవరు కట్టారు? మనమే ఎవరు కట్టరు. కట్టుకోవాలి. మనమే కట్టుకోవాలి. మనమే కట్టుకోవాలి. బజార్ మొత్తం అల్లరి చేసేసరికి చిన్న ఎవరు చూపు ఒకరు అయిపోయాను సార్ అందరికి నేను. ఉమ్. అట్లా వాళ్ళ మీద మీరు కూడా వదిలిపెట్టమాకండి. వాళ్ళు కూడా గట్టిగా యాక్షన్ తీసుకోండి సార్ వాళ్ళ మీద. మీకేమంటే డెఫినెట్. మా అన్నయ్యతో కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. నేను కొంచెం డిప్రెషన్‌లో ఉన్నాను ఇప్పుడు. ఓకే ఓకే సార్. ఫైన్ సార్. నో ఇష్యూస్.